ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్కు మరో 4 రోజులే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి జగన్తో పాటు అభ్యర్థులంతా క్యాంపెయిన్ను ఉధృతం చేశారు. సీఎం సభలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి కూటమి నేతలు కళ్లు తేలేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఓవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న ముఖ్యమంత్రి మరోవైపు ప్రతిపక్షాల కుట్రలను ఎండగడుతున్నారు. సీఎం జగన్ ఇవాళ కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరు కానున్నారు. జననేత జగన్ కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఎక్కడ ప్రచారం నిర్వహిస్తున్నా లక్షలాదిగా తరలివస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. రోజుకు 3 చొప్పున ప్రచార సభల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కూటమి నేతల కుట్రలను ఎండగడుతూ వారి కుతంత్రాలను వివరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం మరో 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొల్లపురమ్మ టెంపుల్ రోడ్, మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్లో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి కుట్రలు చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ అరాచకాలను ప్రచారంలో ఎండగడుతున్నారు సీఎం జగన్. పేదలకు పెన్షన్ల నుంచి సంక్షేమ పథకాల నిధుల విడుదల వరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఎలా అడ్డుకున్నారో ప్రజలకు వివరిస్తున్నారు. పేద ప్రజల భూముల రక్షణ కోసం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అండ్ బ్యాచ్ చేస్తున్న విష ప్రచారానికి తనదైన శైలిలో సమాధానమిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ రోజు భూములు అమ్మాలనే వాడికి, భూములు కొనుక్కునే వాడికి కూడా ఈ రోజు ఒక తెలియని భయం ఉంది. కాగితం మీద ఉన్న భూమి కంటే తక్కువగా ఉండటం, సబ్ డివిజన్ జరగకపోవడం, రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం, మ్యూటేషన్ జరగకపోవడం, ఇటువంటి అనేక భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో తెలుసా? ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి. ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం. కూటమి నేతల ప్రచార సభలకు జనాలు రాక వెలవెలబోతూ ఉంటే సీఎం జగన్ కు మాత్రం జనాలు వెల్లువలా తరలి వస్తున్నారు. తామంతా జగన్ వెంటే ఉన్నామంటూ ప్రచార సభల్లో నినదిస్తున్నారు ప్రజలు.